నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్. నైట్రో ఆల్కేన్స్ని తయారు చేయు పద్ధతులు. ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్. నైట్రో ఆల్కేన్స్ని ఎలా తయారు చేస్తాము అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. నైట్రో ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. వన్ బై వన్ మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ మెథడ్, నైట్రో ఆల్కేన్స్ని ప్రిపేర్ చేసే ఫస్ట్ మెథడ్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకొని ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి నైట్రో ఆల్కేన్స్ని నేను ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు. సో ఆల్కైల్ హ్యాలైడ్కి జనరల్గా ఫార్ములా వచ్చేసి ఆర్ఎక్స్, ఆల్కైల్ హ్యాలైడ్. దీన్ని తీసుకొని నైట్రో ఆల్కేన్ని మనం ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేయడానికి తీసుకున్నటువంటి ఆల్కైల్ హ్యాలైడ్ని సిల్వర్ నైట్రైడ్తో ట్రీట్ చేయండి. AgNO2. దీన్ని మనం సిల్వర్ నైట్రైడ్ అంటాం. సో సిల్వర్ నైట్రైడ్తో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్ నైట్రైడ్ అనేది డికంపోజ్ అయిపోతుంది Ag+ కింద, NO2- కింద. మనం తీసుకున్నటువంటి ఆల్కైల్ హ్యాలైడ్లో హాలోజన్కి నెగిటివ్ ఛార్జ్, ఆల్కైల్ గ్రూప్కి పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ ఛార్జ్ ఆల్కైల్ గ్రూప్ NO2- అట్రాక్ట్ చేసుకుంది. ఇంకా X నెగిటివ్ అనేది Ag+ దగ్గరికి వెళ్ళింది. అలా వెళ్ళగా మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ అబ్జర్వ్ చేయండి. R NO2ని అట్రాక్ట్ చేసుకుంది. సో RNO2. Ag దగ్గరికి X- వచ్చింది Ag+ దగ్గరికి. సో AgX. RNO2 ఫామ్ అయింది. RNO2నే మనం నైట్రో ఆల్కేన్ అన్నాం. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి నైట్రో ఆల్కేన్ ప్రిపేర్ చేసేసాం. ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుని దాన్ని సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ చేసాం. ట్రీట్ చేస్తే మనకి అక్కడ సమ్ మైగ్రేషన్స్ అనేవి జరిగి ఫైనల్గా నైట్రో ఆల్కేన్ని ఫామ్ చేసాయి. దిస్ ఈజ్ నైట్రో ఆల్కేన్. మనకు వచ్చే బై ప్రొడక్ట్ సిల్వర్ హ్యాలైడ్. దాన్ని మనం AgX అంటే సిల్వర్ హ్యాలైడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ అదే ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకోండి. ఆల్కైల్ హ్యాలైడ్ అంటే RX. ఆల్కైల్ హ్యాలైడ్ని ఇప్పుడు నేను సోడియం నైట్రేట్తో ట్రీట్ చేస్తున్నాను. ఇందాక సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ చేశాను. సిల్వర్ నైట్రేట్ తీసుకోవాలని రూల్ ఏమీ లేదు, సోడియం నైట్రేట్ కూడా తీసుకోవచ్చు. దాన్ని తీసుకున్నప్పుడు సేమ్ మెకానిజం జరుగుతుంది. సో NaNO2, Na పాజిటివ్ ఛార్జ్ కింద డిసోసియేషన్ జరుగుతుంది, NO2- కింద డిసోసియేషన్ జరుగుతుంది. సో RXలో Rకేమో నెగిటివ్, Rకేమో పాజిటివ్, X ఏమో నెగిటివ్. ఈ నెగిటివ్ ఈ పాజిటివ్ దగ్గరికి వెళ్తుంది, ఈ పాజిటివ్ ఈ నెగిటివ్ దగ్గరికి వెళ్తుంది. సో మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ అబ్జర్వ్ చేస్తే R NO2ని అట్రాక్ట్ చేసుకుంది. సో ఫామ్ అయ్యే కాంపౌండ్ RNO2. నెక్స్ట్ X Na దగ్గరికి వెళ్ళింది అంటే మనకు వచ్చేది NaX, సోడియం హ్యాలైడ్ అంటాం దాన్ని మనం. ఇక్కడ RNO2 వచ్చింది, అదే కదా నైట్రో ఆల్కేన్. సో నైట్రో ఆల్కేన్ని ప్రిపేర్ చేసాం. ఇది ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్లో మనం ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి నైట్రో ఆల్కేన్స్ని ప్రిపేర్ చేసుకుంటాం. అలా నైట్రో ఆల్కేన్స్ని ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ప్రిపేర్ చేయడానికి ఆల్కైల్ హ్యాలైడ్ ఒకదాన్ని తీసుకోవాలి. తీసుకొని దాన్ని సిల్వర్ నైట్రేట్తోనే ట్రీట్ చేయొచ్చు, లేకపోతే సోడియం నైట్రేట్తోనే ట్రీట్ చేయొచ్చు. దేంతో ట్రీట్ చేసినా ఫైనల్గా మనకి నైట్రో ఆల్కేన్స్ ఫామ్ అవుతున్నాయి. ఇది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ చూద్దాం. నెక్స్ట్ మెథడ్ ఫ్రమ్ ఆల్కేన్స్. ఆల్కేన్స్ నుంచి నైట్రో ఆల్కేన్స్ని తయారు చేస్తాను ఇప్పుడు నేను. అది ఎలాగో అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆల్కేన్ని తీసుకోండి. ఆల్కేన్ ఒక దాన్ని తీసుకుంటున్నాను నేను. సో తీసుకున్నటువంటి ఆల్కేను CH3. సో ఆల్కేన్ ఒక దాన్ని తీసుకున్నాను, అది CH3. ఈ ఆల్కేన్ని నైట్రస్ యాసిడ్తో ట్రీట్ చేయండి. HNO3. దిస్ ఈజ్ నైట్రిక్ యాసిడ్. సో నైట్రిక్ యాసిడ్తో ట్రీట్ చేయండి. HNO3 నైట్రిక్ యాసిడ్తో ట్రీట్ చేస్తున్నాను. ఫర్ ది కన్వీనియన్స్ మన వీలు కోసం ఆ HNO3ని ఇలా రాసుకున్నాను.
OH and O2 రెండు కలిపేసామనుకోండి HNO3 అంటే మనకి నైట్రిక్ యాసిడ్ వచ్చింది. ఓకే, ఆల్కేన్ తీసుకున్నాము, దాన్ని నైట్రిక్ యాసిడ్తో ట్రీట్ చేసాం. ట్రీట్ చేసినప్పుడు ఆల్కేను అంటే దీంట్లో కార్బన్ దగ్గర 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఈ కార్బన్ దగ్గర 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఉన్నటువంటి 3 హైడ్రోజన్స్లో 1 హైడ్రోజన్ ఇలా రాసుకుందాం ఫర్ ది కన్వీనియన్స్, CH2H. ఇక్కడ నుంచి H, అక్కడ నుంచి H. నైట్రిక్ యాసిడ్లో ఇది ఎలా డిసోసియేషన్ జరుగుతుందో చూడండి, OH మైనస్ అండ్ O2 ప్లస్. సో ఇక్కడ నుంచి ఆల్కేన్ నుంచి H ప్లస్ బయటకు వచ్చేసింది. ఆ H ప్లస్ నైట్రిక్ యాసిడ్లోని OH మైనస్ని అట్రాక్ట్ చేసుకొని వాటర్ మాలిక్యూల్ కింద బయటకు వెళ్ళిపోయింది. వాటర్ మాలిక్యూల్ కింద బయటకు వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఈ రియాక్షన్ జరగాలి అంటే మనం తీసుకున్నటువంటి ఆల్కేను నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అవ్వాలి అంటే అక్కడ మనం 400 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసి ఈ ఆల్కేన్ని మెటల్ ట్యూబ్ గుండా, నైట్రిక్ యాసిడ్ మెటల్ ట్యూబ్ గుండా పాస్ చేయాలి. అలా పాస్ చేసినప్పుడు ఇక్కడ కాంపౌండ్ వచ్చింది. వాటర్ మాలిక్యూల్ అనేది అంటే ఆ టెంపరేచర్ ఇస్తున్నాము అంటే హీట్ చేస్తున్నాం. సో హీట్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్స్ అనేవి లాస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. ఆల్కేన్ ఒక దాన్ని తీసుకున్నాను, దాన్ని నైట్రిక్ యాసిడ్తో ట్రీట్ చేశాను. 400 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర మెటల్ ట్యూబ్ గుండా పాస్ చేసాం. పాస్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి ఈ ఆల్కేన్ దగ్గరికి వెళ్ళి నైట్రో గ్రూప్ యాడ్ అయిపోయింది. సో మనకు వచ్చే కాంపౌండ్ CH3 CH2 and O2. దాన్నే మనం నైట్రో ఆల్కేన్ అంటాం. ఇది సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్లో మనం ఆల్కేన్ నుంచి నైట్రో ఆల్కేన్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఏదైనా ఒక ఆల్కేన్ తీసుకున్నాను, ఏదైనా తీసుకోవచ్చు మనం. ఆ ఆల్కేన్ని నైట్రిక్ యాసిడ్తో ట్రీట్ చేయాలి. అక్కడ కంపల్సరీ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. మనం మెయింటైన్ చేసే టెంపరేచరు 400 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్. ఆ టెంపరేచర్ దగ్గర మెటల్ ట్యూబ్ గుండా పాస్ చేసినప్పుడు మనకి నైట్రో ఈథేన్ అనేది వచ్చింది, అంటే నైట్రో ఆల్కేన్ అనేది వచ్చింది. లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ జరిగి, అది సెకండ్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ మెథడ్. నెక్స్ట్ ఫ్రమ్ ఆల్ఫా హాలో సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోండి. ఫ్రమ్ ఆల్ఫా హాలో సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ ఒక దాన్ని తీసుకోవాలి. అది కూడా ఎలా తీసుకోవాలి? మనం తీసుకున్నటువంటి సోడియం సాల్ట్ అంటే మనం తీసుకున్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్ సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడే ఉండాలి. దాంట్లోకి ఒక హాలోజన్ వచ్చి యాడ్ అవ్వాలి. దాంట్లో ఆల్ఫా కార్బన్ దగ్గర హాలోజన్ వచ్చి యాడ్ అవ్వాలి. ఇదంతా ఏంటండి అనే విషయం ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. మనం తీసుకున్న కాంపౌండ్ ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. సో ఇది అర్థం చేసుకోవడానికి నేను ఫస్ట్ ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటున్నాను. తీసుకున్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్ CH3 COOH లేకపోతే RCH2 COOH. COOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకే, ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ అంతే. దీనికి సోడియం సాల్ట్ని ఫామ్ చేసుకోవాలి ఇప్పుడు మనం, అంటే NaOHతో ట్రీట్ చేయాలి. దాన్ని NaOHతో ట్రీట్ చేశాను. ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి H, ఇక్కడ నుంచి OH బయటకు వచ్చేసాను. HOH బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి RCH2 COO Naని ఫామ్ చేసింది. RCH2 COO Na కార్బాక్సిలిక్ యాసిడ్. దీన్ని సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేశాను. ట్రీట్ చేసినప్పుడు NaOH ట్రీట్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయి RCH2 COONE ఫామ్ అయింది. దీన్ని మనం సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటాం. సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ SSC, సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇదే అడిగాడు వాడు, ఇక్కడ అదే తీసుకోమన్నాడు. సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే RCH2 COONA.
సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాను. దీంట్లో ఆల్ఫా కార్బన్ ఇది, మనకు వచ్చిన దాంట్లో ఆల్ఫా కార్బన్ ఇది. ఈ ఆల్ఫా దగ్గర ఎవరు ఉండాలని చెప్తున్నారు? హాలోజన్ ఉండాలంట. ఆల్ఫా దగ్గర హాలోజన్ ఉండాలి. సో ఆల్ఫా కార్బన్ దగ్గర హాలోజన్ పెట్టుకున్నాను. ఇది ఆల్ఫా హాలో సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకోవాలి, దాన్ని NaOHతో ట్రీట్ చేయాలి. అప్పుడు మనకి వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అయిపోయి సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ మిగులుతుంది. దాంట్లో ఆల్ఫా కార్బన్ దగ్గర హాలోజన్ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే అదే ఆల్ఫా హాలో సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకే, అలాంటి కాంపౌండ్ ఒకదాన్ని తీసుకున్నాను నేను. దిస్ ఈజ్ ఆల్ఫా హాలో సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. దీన్ని నైట్రస్ యాసిడ్తో ట్రీట్ చేయాలి. దిస్ ఈజ్ నైట్రస్ యాసిడ్. HNO2. HNO2ని మనం నైట్రస్ యాసిడ్ అంటాం. సో నైట్రస్ యాసిడ్తో ట్రీట్ చేశాను. ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. నైట్రస్ యాసిడ్ నుంచి H ప్లస్ NO2 మైనస్. సో ఇక్కడ X మైనస్, ఆల్ఫా హాలో సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి X మైనస్. ఈ X మైనస్ నైట్రస్ యాసిడ్లోని Hతో రియాక్ట్ అయిపోతుంది. రియాక్ట్ అయిపోయి HX కింద బయటకు వచ్చేసింది. సో మైనస్ HX. ఇంక ఇక్కడ H ప్లస్ వెళ్ళిపోతే NO2 మైనస్ ఉంది. ఇక్కడ నుంచి X మైనస్ వెళ్ళిపోతే ఈ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ పాజిటివ్ దగ్గరికి NO2 మైనస్ వెళ్ళి యాడ్ అవుతుంది. ఆ పాజిటివ్ దగ్గరికి NO2 మైనస్ వెళ్ళి యాడ్ అవుతుంది. సో అలా యాడ్ అయినట్లయితే మనకు వచ్చే ఫైనల్ కాంపౌండ్ RCH. ఈ CH ప్లస్ దగ్గరికి NO2 మైనస్. సో ఇదిగో NO2. ఇంకా మిగతాది COO Na, అది కామన్గా వేసేసాను, ఉన్నది ఉన్నట్టుగానే వేసేసాను. RCH. CH పాజిటివ్ దగ్గరికి NO2 మైనస్. సో RCH NO2 COO Na, ఈ కాంపౌండ్ వచ్చింది. దీన్ని ఇప్పుడు డీకార్బాక్సిలేషన్ చేస్తాం. డీకార్బాక్సిలేషన్ వాటర్ని యాడ్ చేస్తాం అన్నమాట. ఈ కాంపౌండ్కి వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా గ్యాసెస్ ఉన్నాయనుకోండి, అవి ఎవాపరేట్ అయిపోతాయి. సో వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసినప్పుడు వాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా డిసోసియేషన్ జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. H ప్లస్ అండ్ OH మైనస్. వాటర్ అనేది H ప్లస్ కింద OH మైనస్ కింద డిసోసియేషన్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఈ CHకి C డబుల్ బాండ్ Oకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తున్నాం. బ్రేక్ చేస్తే ఈ కార్బన్కి ఏమో పాజిటివ్, ఈ కార్బన్కి ఏమో నెగిటివ్. ఈ నెగిటివ్ దగ్గరికి వాటర్ నుంచి H ప్లస్ వెళ్ళి యాడ్ అయిపోతుంది. అలా యాడ్ అయినట్లయితే సో వాటర్ నుంచి H ప్లస్ వచ్చి యాడ్ అయింది. యాడ్ అయితే RCH, దాని దగ్గరికి ఇంకొక H వచ్చింది. సో RCH2NO2. RCH2NO2 ఈ కాంపౌండ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ మిగిలిపోయింది చూద్దాం. NaCOO అంటే మొత్తం మీద 3 ఓలు వచ్చాయి. NaCO3 ఇంకా H ఉంది. సో దాన్ని మనం NaHCO3 అని రాసుకోవచ్చు. రిమైనింగ్ కాంపౌండ్ NaHCOO అంటే NaHCO3, సోడియం బైకార్బోనేట్ బయటకు వచ్చేసింది, అది గ్యాస్. ఓకే, ఇలా ఫామ్ అయినటువంటి కాంపౌండ్ని డీకార్బాక్సిలేషన్ చేసాం. చేస్తే ఫైనల్గా RCH2NO2 వచ్చింది. అదే నైట్రో ఆల్కేన్. ఇది థర్డ్ ప్రిపరేషన్ మెథడ్. థర్డ్ ప్రిపరేషన్ మెథడ్లో ఆల్ఫా హాలో సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకోవాలి. తీసుకుని దాన్ని నైట్రస్ యాసిడ్తో ట్రీట్ చేయాలి. ట్రీట్ చేసినప్పుడు అక్కడ మనకి HX అనేది ఎలిమినేట్ అయిపోయి ఒక కాంపౌండ్ని ఫామ్ చేసింది. ఇలా ఫామ్ అయినటువంటి కాంపౌండ్ని డీకార్బాక్సిలేషన్ చేయాలి, అంటే వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసినప్పుడు ఫైనల్గా మనకి నైట్రో ఆల్కేన్స్ అనేవి ఫామ్ అయినాయి.
ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేద్దాం. సో నేను ఆల్ఫా హాలో సోడియం ఎసిటేట్ తీసుకున్నాను. ఆల్ఫా హాలో సోడియం ఎసిటేట్ తీసుకున్నాను. దాని ఫార్ములా Cl CH2 COO Na. Cl CH2 COO Na, ఆల్ఫా హాలో సోడియం ఎసిటేట్. దీన్ని తీసుకున్నాను. తీసుకొని దీన్ని సోడియం నైట్రైట్తో ట్రీట్ చేస్తున్నాను. సోడియం నైట్రైట్ ట్రీట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిసోసియేషన్ జరుగుతుంది. Na ప్లస్ కింద NO2 మైనస్ కింద, Na ప్లస్ NO2 మైనస్. ఇక్కడ నుంచి Cl మైనస్ బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చిన Cl మైనస్ Na ప్లస్తో కలుస్తుంది. సో మనకు బయటకు వచ్చేది మైనస్ NaCl. ఓకే, ఇక్కడ Cl మైనస్ బయటకు వచ్చేస్తే CH2 దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ పాజిటివ్ దగ్గరికి NO2 మైనస్ వెళ్ళి యాడ్ అయ్యింది. అంటే మనకు వచ్చే కాంపౌండ్ NO2 CH2 COO Na. సో అదే వచ్చింది చూడండి, NO2 CH2 COO Na. ఇలా కాంపౌండ్ వచ్చింది. దాన్ని మనం ఫైనల్గా డీకార్బాక్సిలేషన్ చేసుకుంటాం. డీకార్బాక్సిలేషన్ అంటే వాటర్ యాడ్ చేస్తాం అంతే. సో వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసినప్పుడు డిసోసియేషన్ జరిగి మనకి ఇక్కడ నుంచి ఈ బాండ్ ఇలా కట్ అయిపోతుంది. కట్ అయిపోయి ఇక్కడికి H వస్తుంది, ఇక్కడికి OH వెళ్తుంది. ఇక్కడికి OH వెళ్తే NaHCO3 ఇందాకట్లాగే పైన చెప్పుకున్నట్లుగానే NaHCO3 వచ్చేసింది. దాంతోపాటు మనకు బయటకు వచ్చే కాంపౌండ్ CH2 దగ్గరికి H వెళ్ళింది, అంటే CH3NO2, అదే నైట్రో ఆల్కేన్. ఇలా మనం 3 మెథడ్స్ అబ్జర్వ్ చేసాం. ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్స్, ఫ్రమ్ ఆల్కేన్స్, ఫ్రమ్ ఆల్ఫా హాలో సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇంకా ప్రిపరేషన్ మెథడ్స్ ఉన్నాయి, అవి చెక్ చేద్దాం నెక్స్ట్.